హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో రిలీజ్ అయినటువంటి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే అగ్లీ స్టోరీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే ఒక పెద్ద అపార్ట్మెంట్ని చూపించగా అర్ధరాత్రి సమయంలో ఆ ఇంట్లో చాలా పెద్దగా అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళని ఎవరో కొడుతున్నట్లుగా అరుపులు వినిపిస్తూ ఉంటాయి. కొంతసేపటి తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ఇంటి లోపలికి వెళ్ళగా ఇంటి లోపల కార్తీక్ అనే వ్యక్తి రక్తం మడుగుల్లో తడిచి అక్కడే పడిపోయి ఉంటాడు. కట్ చేస్తే స్టోరీ గతానికి వెళ్తుంది. నేహ ఒక కాలేజీలో జూనియర్ లెక్చర్ గా వర్క్ చేస్తూ చాలా డల్ గా అక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది. తను ఎందుకు అంత డల్ గా ఉంటుంది అంటే నేహాకి తన హస్బెండ్ అయినటువంటి కార్తిక్ ప్రతిరోజు కూడా నరకాన్ని చూపిస్తూ ఉంటాడు. అంటే ఈ నేహాకి ఇష్టం లేకుండా తనతో ఇంటిమేట్ అవ్వడం, తనని మాటికి కొట్టడం, సిగరెట్ కాల్చి ఆ నేహా చేతి మీద నేహా గౌతమ్ అనే టాటూ ఉండడంతో అదే టాటూ మీద కార్తిక్ సిగరెట్ కాల్చి ఆ టాటూ మీద కాల్స్తూ ఉంటాడు. ఆ విధంగా నేహా కార్తిక్ ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా భయంకరమైన నరకాన్ని అనుభవిస్తూ అయినప్పటికీ నేహా ఆ నరకాన్ని తట్టుకుని భరిస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు నేహా చేతి మీద ఉన్నటువంటి ఆ గౌతమ్ ఎవరు అన్నది చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి చిన్నతనంలో నేహా మరియు గౌతమ్ ఇద్దరు కూడా ఒకే స్కూల్లో చదువుకుంటూ ఇద్దరు చిన్నప్పటి నుంచి కూడా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటూ బాగా తిరిగి ఆడుకుంటూ ఉంటారు. నేహాకి చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు లేకపోవడంతో వాళ్ళ నానమ్మ నేహాని చాలా దగ్గరుండి మంచిగా పెంచుకుంటూ ఉంటుంది. అయితే ఒకరోజు నేహా వాళ్ళ నానమ్మ చనిపోవడంతో తను మళ్ళీ అనాథ అయిపోతుంది. దాంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి నేహా మేనమామయ్య అక్కడికి వచ్చి నేహాని తనతో పాటు తను ఉన్నటువంటి ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి తన భార్య కూడా లేకపోవడంతో తన కూతురులాగా పెంచుతూ ఉంటాడు. అలా నేహా వాళ్ళ మేనమామయ్య వాళ్ళ ఇంట్లో చదువుకుంటూ ఎప్పటికైనా గౌతమ్ నా కోసం వస్తాడు, గౌతమ్ నేను పెళ్లి చేసుకోవాలి అన్నట్లుగా ఇద్దరు ఒకరినొకరు దూరం నుంచి ప్రేమించుకుంటూ సమయం దొరికినప్పుడల్లా కూడా నేహా గౌతమ్కి ఫోన్ చేసి మరీ మాట్లాడుతూ ఉంటుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. నేహ మాత్రం గౌతమ్ ఎప్పటికైనా నా దగ్గరికి వస్తాడు అనే ఆశతో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. అలాంటి సమయంలో సడన్ గా ఒక రోజు ఆ గౌతమ్ నేహ చదువుకుంటున్నటువంటి కాలేజీ దగ్గరికి రావడంతో నేహ గౌతమ్ ను చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఆ గౌతమ్ నేహాను చూసి నాన్నకి ఆరోగ్యం పాడయ్యింది, అందుకే ట్రీట్మెంట్ చేయించడం కోసం ఇక్కడికి తీసుకొచ్చాను, మరికొన్ని టెస్టులు కూడా ముంబైకి తీసుకుని వెళ్ళి చేయించాలి, ప్రస్తుతానికైతే ఇక్కడే ట్రీట్మెంట్ చేయించాలి, నేను ఇక్కడికి నాన్న పని మీద రాలేదు, నిన్ను కూడా చూసినట్లుగా ఉంటుందని ఈ ఊరికి వచ్చాను అని అంటూ ఉంటాడు. దాంతో ఆ రోజు నేహ మరియు గౌతమ్ ఇద్దరు కూడా చాలా ఆనందంగా సరదాగా బయట తిరిగి ఆ రోజు సాయంత్రానికి గౌతమ్ నేహ ఉంటున్నటువంటి వాళ్ళ మామయ్య ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వస్తాడు. నిజానికి అప్పుడే నేహ తన చేతి మీద నేహ మరియు గౌతమ్ అని టాటూ కూడా వేయించుకుని ఉంటుంది. ఆ తర్వాత గౌతమ్ నేహాని వాళ్ళ మామయ్య ఇంటి దగ్గర డ్రాప్ చేయడం కోసం ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ సమయంలో గౌతమ్ నేహాని హగ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేహ కూడా చాలా ఆనందంగా ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, నేహ మరియు గౌతమ్ ఇద్దరు కూడా మంచిగా ప్రేమించుకుంటున్నారు కదా, అలాంటిది నేహ జీవితంలోకి ఆ కార్తిక్ ఎలా వచ్చాడో అన్న డౌట్ మీకు రావచ్చు. కార్తిక్ ఆ నేహ జీవితంలోకి ఎలా వచ్చాడో అన్నది మనకు ముందు అర్థం అవుతుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. నేహ నిద్రపోతూ ఉన్న సమయంలో కార్తిక్ నేహ దగ్గరికి వచ్చి, నువ్వు చూడడానికి చాలా అందంగా ఉంటావే, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను, కానీ నువ్వు నాకు ఎందుకు ఐ లవ్ యూ చెప్పవు, ఈ రోజు నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పి తీరాల్సింది అన్నట్లుగా కూర్చొని అక్కడ బలవంతం చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ నేహ కార్తిక్ ఐ లవ్ యూ చెప్పకపోవడంతో కార్తిక్ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా పగలగొట్టేస్తూ ఐ లవ్ యూ చెప్తావా లేదా అంటూ గొడవ చేస్తూ ఉంటాడు. నేహ మాత్రం ఐ లవ్ యూ చెప్పకుండా ఉంటుంది. దాంతో కార్తిక్ నేహాని కూడా చాలా తీవ్రంగా కొడుతూ నువ్వు ఇలా చెప్పవే అంటూ ఇంట్లో లోపల కర్రలన్నీ పేల్చి దాని మీద పెట్రోల్ పోసి నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే నేను ఇక్కడికిక్కడే సీతమ్మ వారు చేసినట్లుగా అగ్ని ప్రవేశం చేస్తాను అని ఆ కర్రలన్నిటి మీద కూడా పెట్రోల్ పోసి దాని మీద నించున్నటువంటి ఆ కార్తిక్ వెంటనే అగ్గిపుల్లను వెలిగిస్తూ నువ్వు నాకు ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పకపోతే నేను ఇక్కడే కాల్చుకుని చనిపోతాను అని చెప్పి అగ్గిపుల్లను వెలిగిస్తూ ఉంటాడు. దాంతో నేహ భయపడిపోయి ఐ లవ్ యూ అని అంటూ ఉంటుంది. అలా ప్రతిరోజు కార్తిక్ నేహాకి మాత్రం నరకాన్ని చూపిస్తూ ఉంటాడు. నేహ చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ నేహ చాలా భయపడిపోతూ ఇంట్లో కార్తిక్ లేకుండా ఉండడం చూసి తను చాలా భయపడిపోతూ కాలేజీకి వెళ్ళిపోయి చాలా డల్గా ఉంటుంది. అదే సమయంలో అక్కడికి నేహ ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతూ ఏమైంది నీకు, ఎందుకు ఈ విధంగా డల్గా ఉంటావు, అసలు నీ లైఫ్లో ఏం జరుగుతుందో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. దాంతో అప్పుడే నేహ తన గతం గురించి చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. మనం ఇంతకుముందు నేహ వాళ్ళ నానమ్మ చనిపోయిన తర్వాత నేహాని వాళ్ళ మేనమామయ్య తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు అని చెప్పాం కదా. నిజానికి నేహ వాళ్ళ మేనమామయ్యకి ఒక కొడుకు ఉంటాడు, తన పేరే కార్తిక్.
ఆ కార్తిక్ ఎలాంటి వాడు అంటే చిన్నప్పటి నుంచి అమ్మ లేకపోవడం, తండ్రి ఏమో జాబ్ కోసం బయటికి వెళ్లిపోతూ ఉండడంతో తను ఒక్కడే ఇంట్లో ఉంటూ ఒక సైకలాజికల్ గా డిస్టర్బ్ అయ్యి ఒక బొమ్మతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఆ బొమ్మే నా ఫ్రెండ్ అన్నట్లుగా దానికి భోజనం పెట్టడం, దానితోనే మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో కార్తిక్ ఫాదర్ నేహాని ఇంటికి తీసుకుని వచ్చి ఈ నేహ మనతోనే ఉంటుంది, ఈ నేహాని నీకు కాబోయే భార్య అని పరిచయం చేస్తాడు. అలా చిన్నప్పటి నుంచి కూడా కార్తిక్ కి నేహానే నా భార్య అంటూ నేహాని చూస్తూ నేహాని ఇష్టపడుతూ నేహాని ప్రేమించడం మొదలు పెడతాడు. అంటే నేహ వచ్చినప్పటి నుంచి కూడా కార్తిక్ బొమ్మతో ఆడుకోవడం మానేసి నేహ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ నేహ మాత్రం గౌతమ్ని చిన్నప్పటి నుంచి ఇష్టపడుతూ ఉండడంతో ఎవరికి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గౌతమ్కి ఫోన్ చేసి తనతో మాట్లాడి వస్తూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత గౌతమ్ ఆ నేహాని కలవడం కోసం, అలాగే తన ఫాదర్ కు చూపించడం కోసం నేహ ఉన్నటువంటి సిటీకి వచ్చి నేహాని కలిసి నేహ చేతి మీద నేహ గౌతమ్ అని టాటూ వేయించుకున్న తర్వాత గౌతమ్ నేహాని ఇంటి దగ్గర డ్రాప్ చేసే ముందు నేహాని కౌగులించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. ఆ తర్వాత నేహ ఇంటి లోపలికి వెళ్ళగా నేహ మామయ్య అప్పుడే బట్టలన్నీ సర్దుకుంటూ నేను అర్జెంట్ గా ఒక పెళ్లికి వెళ్ళి రావాలి, వెంటనే వెళ్లి రెండో రోజే తిరిగి వచ్చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న నేహ తన మామయ్యను చూసి మామయ్య నువ్వు లేకపోతే ఎలా అని అంటూ ఉండగా తన మామయ్య మాత్రం నేహాను చూసి నువ్వెందుకు అంతలా భయపడుతున్నావు, నీ బావ కార్తీక్ ఉన్నాడు కదా, ఏం భయపడకు, ఒకే ఒక్క రోజు తర్వాత రోజు నేను వచ్చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి నేహ నిద్రపోతూ ఉన్న సమయంలో అర్ధరాత్రి సమయంలో నేహ ఫోన్ కు ఒక మెసేజ్ వస్తుంది. నేహ వెంటనే ఫోన్ తీసుకుని చూడగా కార్తిక్ తనకు ఒక వీడియో మెసేజ్ ని పంపించి ఉంటాడు. నేహ ఆ వీడియోని ప్లే చేయగా నేహాని గౌతమ్ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు తనని కౌగులించుకున్నాడు కదా, ఆ వీడియో అందులో ఉంటుంది. నిజానికి అదంతా కూడా కార్తిక్ రికార్డ్ చేసి అదే వీడియోలో కార్తిక్ మాట్లాడుతూ ఏంటి నేహ ఈ విధంగా చేసావు, నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడిని నేనున్నాను కదా, నన్ను కౌగులించుకోకుండా వేరే వాడిని ఇంటి ముందు కౌగులించుకోవడం ఏమిటి అంటూ ఉంటాడు. ఆ వీడియోను చూసినటువంటి నేహ ఒక్కసారిగా భయపడిపోతూ కిందకి వెళ్లి వాటర్ తాగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కార్తిక్ అక్కడికి వచ్చి ఏంటి నేహ ఇలా చేసావు, చిన్నప్పటి నుంచి నువ్వే కదా నా భార్య అనుకుంటూ నేను పెరుగుతున్నాను, నేను ఉండగా నువ్వు మరో వాడితో తిరగడం ఏమిటి అని అంటూ ఉంటాడు. ఆ నేహ చాలా భయపడిపోతూ ఆ కార్తిక్ ని చూసి కార్తిక్ నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు, నేను చిన్నప్పటి నుంచి కూడా గౌతమ్ని ఇష్టపడుతూ ఉన్నాను, నేను ఎప్పుడు కూడా ఇష్టపడలేదు, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను ఎప్పటికీ నిన్ను పెళ్లి చేసుకోను, నేను గౌతమ్నే పెళ్లి చేసుకుంటాను, ప్లీజ్ నన్ను వదిలి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కార్తిక్ వెంటనే నేహాను చూసి అలా ఎలా ఈజీగా చెప్పగలుగుతున్నావు, చిన్నప్పటి నుంచి నువ్వే నా భార్య అన్నట్లుగా పెరుగుతున్నాను, అలా సడన్ గా నువ్వు నన్ను కాకుండా వేరే వాడిని పెళ్లి చేసుకుంటా అంటే నేను ఎలా ఊరుకుంటాను, నిన్ను కౌగులించుకున్నందుకు నేనేం చేశానో తెలుసా, ఆ రోజు రాత్రి నిన్ను కౌగులించుకుని వాడు బయటికి వెళ్ళిన తర్వాత నేను వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి వాడిని చాలా తీవ్రంగా కొట్టాను, నువ్వు ప్రేమిస్తున్నటువంటి ఆ గౌతమ్కి కనీసం 5 కుట్లైనా పడి ఉంటాయి, నా పర్మిషన్ లేకుండా నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇంటి లోపలే ఉండు అని చెప్పి నేహాని ఇంటి లోపల బంధించి తను వచ్చి ఇంటి ముందు కూర్చొని కాపలా కాస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు పెళ్లి కోసం బయటికి వెళ్ళినటువంటి నేహ వాళ్ళ మేనమామయ్య తిరిగి ఇంటికి రాగా ఇంటి ముందు తన కొడుకు కత్తి పట్టుకుని కూర్చుని ఉండడంతో అసలు ఏమైంది, ఎందుకు ఈ విధంగా ఇక్కడ కూర్చుని ఉన్నావు అంటూ ఉంటాడు. పైన ఉన్నటువంటి నేహ వాళ్ళ మామయ్య వచ్చేసాడు అని చాలా ఆనందంగా భయంతో పిలుస్తూ ఉంటుంది. కార్తిక్ వెంటనే వాళ్ళ నాన్నని చాలా కోపంగా ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి నువ్వేమో ఇదే నా భార్య అంటూ నన్ను పెంచావు, కానీ ఇది మాత్రం సడన్ గా నన్ను పెళ్లి చేసుకోకుండా ఎవరో గౌతమ్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నా అని చెప్తుంది, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఎలాగైనా ఇది నన్ను పెళ్లి చేసుకునేలాగా ఒప్పించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నేహ మామయ్య వెంటనే నేహ దగ్గర కూర్చుని ఏమైందమ్మా అసలు ఆ గౌతమ్ ఎవరు అని అడుగుతూ ఉంటాడు. దానికి నేహ చాలా భయపడిపోతూ వాళ్ళ మామయ్యను చూసి మామయ్య నేను చిన్నప్పటి నుంచి కూడా ఆ గౌతమ్నే ఇష్టపడుతున్నాను, తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మేమిద్దరం కూడా ప్రేమించుకున్నాం అంటూ ఉండడంతో ఆ మాటలు ఉన్న నేహ మామయ్య వెంటనే నేహాని చూసి నువ్వు ప్రేమించడం నేను తప్పని చెప్పనమ్మా, కానీ మాట తప్పడం మాత్రం తప్పు, మీ అమ్మమ్మ చనిపోయిన తర్వాత నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి మీ అమ్మమ్మకి నేను మాట ఇచ్చాను, అదేవిధంగా నిన్ను జాగ్రత్తగా పెంచి పెద్ద చేశాను కదా, అదేవిధంగా నేను నా కొడుకు కూడా ఒక మాట ఇచ్చాను, నిన్నిచ్చి తనకి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను, అలా మాట తప్పడం కూడా తప్పు కదా, మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. దాంతో నేహ చాలా బాధపడుతూ వెంటనే తన రూమ్ లోకి వెళ్లి తన చెయ్యిని కట్ చేసుకుంటుంది. విషయం తెలుసుకున్నటువంటి నేహ మామయ్య వెంటనే నేహాని హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు. ఆ సమయంలో నేహ అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుని వెంటనే అక్కడి నుంచి ఎలాగైనా పారిపోవాలి అని డైరెక్ట్ గా అక్కడి నుంచి ఎవరికీ తెలియకుండా గౌతమ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ గౌతమ్ వాళ్ళ ఇంటికి డోర్ లాక్ చేసి ఉండడంతో అక్కడున్నటువంటి వ్యక్తి నేహాను చూసి గౌతమ్ వాళ్ళ ఫాదర్ కి సీరియస్ అవడంతో తన ఫాదర్ కి ఆపరేషన్ చేయించడం కోసం నిన్నే ముంబైకి వెళ్లిపోయాడు అని చెప్తాడు. దాంతో నేహ వెంటనే గౌతమ్ కు ఫోన్ చేస్తూ ఉంటుంది, కానీ గౌతమ్ కు మాత్రం ఫోన్ కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది. దాంతో నేహ చాలా బాధపడుతూ వెళ్లి ఒక ప్లేస్ లో కూర్చుని ఉండగా ఇంతలో అక్కడికి కార్తిక్ వచ్చి తనని చాలా బలవంతంగా బైక్ మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకుని వెళ్లిపోతాడు.
నేహా మామయ్య వెంటనే ఇంటి లోపలికి వచ్చి ఏమైందమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నీకోసమే నేను చాలా భయపడుతూ అన్ని చోట్ల వెతుకుతున్నాను అంటూ ఉంటాడు. అప్పుడు కార్తిక్ వెంటనే వాళ్ళ ఫాదర్నే చాలా తీవ్రంగా కొడుతూ ఇది ఆ గౌతమ్తో పారిపోవడం కోసం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఎలాగైనా మా ఇద్దరిని పెళ్లి చెయ్యి అని చెప్పి ఆ కార్తిక్ వాళ్ళ ఫాదర్ని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. అదే సమయంలో నేహా అక్కడికి వచ్చి మామయ్యను కొట్టొద్దు అని అంటూ ఉండడంతో కార్తిక్ మళ్ళీ వాళ్ళ నాన్నని కొడుతూ మా నాన్నని కొట్టకుండా ఉండాలి అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అంటూ ఉంటాడు. దాంతో ఆ నేహ భయపడిపోయి మామయ్యను కొట్టొద్దు నేను పెళ్లి చేసుకుంటాను అంటూ ఉంటుంది. అలా నేహాకి మరియు కార్తిక్ కి పెళ్ళై ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అలా జరిగిందంతా కూడా నేహ తన ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ తిరిగి బాధపడుతూ ఇంటికి వెళ్ళగా ఇంట్లో ఉన్నటువంటి తన హస్బెండ్ కార్తిక్ మళ్ళీ నేహతో అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేయబోతూ ఉంటాడు. నేహ మాత్రం కార్తిక్ని చూసి అసలు నువ్వు నన్ను టచ్ చేయకు, నువ్వు నన్ను టచ్ చేసావంటే కత్తితో పొడుచుకొని చనిపోతాను అంటూ ఉంటుంది. ఆ రోజు రాత్రి మళ్ళీ కార్తిక్ మరియు నేహ మధ్య తీవ్రమైన గొడవ జరగడంతో కార్తిక్ వస్తువులన్నీ పగలగొట్టి ఫుల్లుగా మందు తాగి పడుకుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ కార్తిక్ నిద్ర లేచి చూడగా ఇంట్లో నేహ కనిపించకుండా పోతుంది. దాంతో కార్తిక్ నేహ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియక తనకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేహ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ప్రతి చోట కూడా నేహ ఎక్కడ అని గొడవ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇంటికి వచ్చినటువంటి కార్తిక్ ఇంట్లో నేహ లేకపోవడంతో పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఇంట్లో వస్తువులు గాజు వస్తువులు అన్నింటినీ కూడా పగలగొట్టేస్తూ ఉంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే తను తిరిగి మళ్ళీ ఒక పిచ్చివాడులాగా మారిపోతూ ఉంటాడు. అలా 2 రోజుల తర్వాత నేహ మళ్ళీ తిరిగి ఇంటి దగ్గరికి రావడంతో కార్తిక్ వెంటనే నేహ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయావు, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు, ఇక్కడ చూడు నేను ఏ విధంగా తయారైపోయాను అంటూ వెంటనే ఆ నేహని టచ్ చేయబోతూ ఉండగా నేహ మాత్రం కార్తిక్ని చూసి నువ్వు నన్ను టచ్ చేయవద్దు, నువ్వు నన్ను టచ్ చేసావంటే ఇక్కడే చచ్చిపోతాను అంటూ ఉండడంతో కార్తిక్ వెంటనే నేహాని చూసి నేను నీ మొగుడిని, నేను టచ్ చేయకపోతే ఇంకెవరు టచ్ చేస్తాను అంటూ ఉంటాడు. దానికి నేహ వెంటనే కార్తిక్ని చూసి నువ్వు పేరుకు మాత్రమే మొగుడివి, నువ్వు ఒక రాక్షసుడివి, నేను ఇప్పటికే గౌతమ్ని ప్రేమిస్తున్నాను అంటూ ఉండడంతో కార్తిక్ చాలా కోపంగా బీరు బాటిల్ తీసుకువచ్చి ఆ నేహ తల మీద బలంగా కొట్టడంతో నేహ స్పృహ తప్పి కింద పడిపోతుంది. కార్తిక్ వెంటనే నేహాని ఈడ్చుకుంటూ బాత్రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ కూడా కార్తిక్ స్పృహలోకి వచ్చినటువంటి నేహాని మళ్ళీ కొడుతూ ఉండడంతో నేహ గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో పక్కింట్లో ఉండే వాళ్ళు వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఆ ఇంటి దగ్గరికి చేరుకుంటారు. మనకు మూవీ స్టార్టింగ్ లో ఈ సీన్ ని చూపించడం జరుగుతుంది. అక్కడ వచ్చినటువంటి పోలీసులు వెంటనే డోర్ ఓపెన్ చేయగా ఇంటి లోపల కార్తిక్ ఫుల్ గా రక్తం గాయాలతో అక్కడ పడి ఉంటాడు. ఇంటి లోపలికి వెళ్లి చెక్ చేయగా అక్కడ కార్తిక్ మాత్రమే ఉంటాడు, కానీ నేహ మాత్రం కనిపించదు. దాంతో పోలీసులు కార్తిక్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వెళ్లిన సమయంలో పోలీసుల మీద కూడా కార్తిక్ దాడి చేసి ఉంటాడు. అక్కడే ఉన్నటువంటి లేడీ ఇన్స్పెక్టర్ వెంటనే కార్తిక్ ని కొట్టి తనని కంట్రోల్లోకి తీసుకుని ఆ తర్వాత కార్తిక్ గురించి బాగా ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ కూడా కార్తిక్ ఒక రాక్షసుడు, ఎప్పుడూ కూడా నేహాని కొడుతూనే ఉండేవాడు, నేహ మాత్రమే అన్ని కొట్టినా ఎందుకు భరిస్తూ ఉండేది అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ లేడీ ఇన్స్పెక్టర్ వెంటనే కార్తిక్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్లి కార్తిక్ వైఫ్ నేహ కనిపించడం లేదు, నీ కొడుకైనటువంటి కార్తిక్ మాత్రమే రక్తం మడుగులో అక్కడే పడిపోయి ఉన్నాడు, నేహ ఎక్కడికి వెళ్ళిపోయిందో మాకేమీ తెలియదు అంటూ ఉంటారు. ఆ మాటలో ఉన్నటువంటి కార్తిక్ ఫాదర్ కూడా చాలా బాధపడుతూ అంటే ఖచ్చితంగా నా కొడుకే తనను చంపేసి ఉండి ఉంటాడేమో, అంటే ఈ పాపమంతా కూడా నాదే, తను నేహాని ఒక పిచ్చిగా ప్రేమించాడు, తననిచ్చి పెళ్లి చేస్తే తనకు నయం అవుతుంది, తను మంచిగా ఉంటాడు అనే ఉద్దేశంతోనే నేను నా మేనకోడలనిచ్చి నా కొడుక్కి పెళ్లి చేశాను, అంటే ఇప్పుడు కార్తిక్కే నా మేనకోడల్ని చంపినట్లుగా ఉన్నాడు, చూసి నేను నా మేనకోడల ప్రాణం తీసినట్లుగా ఉన్నాను అని కార్తిక్ ఫాదర్ కూడా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత కార్తిక్ ని తీసుకుని వెళ్లి కోర్టులో ప్రవేశపెట్టడంతో జడ్జి కార్తిక్ సంబంధించినటువంటి వీడియోస్ అన్నిటిని కూడా చెక్ చేసి కార్తిక్ పోలీసుల మీద దాడి చేయడం అలాగే పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో తనకు 3 సంవత్సరాల పాటు జైలు శిక్షను విధించి ఈ కార్తిక్ ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయినట్లుగా ఉన్నాడు, తను తిరిగి కోలుకునే విధంగా తనకు ట్రీట్మెంట్ కూడా ప్రొవైడ్ చేయండి అని చెప్పి తీర్పిస్తుంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని చూసినటువంటి జడ్జి మాట్లాడుతూ ఇక్కడ నేహ ఆచూకీ మనకు కనిపించలేదు, త్వరగా మీరు నేహ ఎక్కడ ఉందో ఆచూకీ కనిపెట్టండి అని చెప్పి తీర్పిస్తుంది. కట్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత ఈ కార్తిక్ ఒక మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉండగా కార్తిక్ దగ్గరికి లేడీ ఇన్స్పెక్టర్ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ని చూసినటువంటి కార్తిక్ నేను నిజంగా నేహాని చంపలేదు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ కార్తిక్ని చూసి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తుంది, నిజమే నువ్వు నేహాని చంపలేదు, నేహ బ్రతికే ఉంది అంటూ. నిజానికి నేను గౌతమ్ ఫ్రెండ్ని, తన లవ్ స్టోరీ మొత్తం కూడా నాకు చెప్తూ ఉండేవాడు, తన ద్వారానే నాకు నేహ తనని కాకుండా నిన్ను పెళ్లి చేసుకుందని, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేహ చాలా ఇబ్బంది పడుతుంది అని తెలిసింది, అందుకే మేము పక్కాగా ప్లాన్ చేశాం. ఎప్పుడైతే నువ్వు నేహాని బాగా కొట్టావో తన స్పృహ కోల్పోయి పడిపోయిందో ఆ సమయంలో నువ్వు కూడా ఫుల్గా మందు తాగి స్పృహ కోల్పోయావు. సరిగ్గా అదే సమయంలో నేహ ఫ్రెండ్ అక్కడికి వచ్చి నేహాని బయటికి తీసుకువచ్చేసింది. ఆ తర్వాత నువ్వు పోలీసుల మీద చేయి చేసుకోవడం,
పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో వీటన్నిటిని కూడా కోర్టులో చూపించి నీకు శిక్ష పడేలాగా చేశాం. కానీ నీకు శిక్ష కంటే ట్రీట్మెంట్ చాలా మెయిన్ అని చెప్పి నిన్ను ఈ హాస్పిటల్ కి వచ్చేలాగా మేమే క్రియేట్ చేశాం. ఆ తర్వాత నేహ మరియు గౌతమ్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. నీకు డివోర్స్ ఇవ్వకుండా వాళ్ళిద్దరు ఎలా పెళ్లి చేసుకున్నారు అన్న డౌట్ నీకు రావచ్చు. కానీ నీ పరిస్థితిని మేము జడ్జికి వివరించి నీ ప్రమేయం లేకుండానే ఆ నేహకి డివోర్స్ ఇప్పించి వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేశాం. వాళ్ళిద్దరు ఇప్పుడు ఆనందంగా కలిసి జీవిస్తున్నారు అని ఆ నేహ మరియు గౌతమ్ ఇద్దరు కూడా కలిసి ఆనందంగా జీవిస్తున్నటువంటి ఒక వీడియోని కూడా చూపిస్తుంది. ఆ తర్వాత ఆ ఇన్స్పెక్టర్ వెంటనే కార్తిక్ ని చూసి మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలి అనుకోవడం ప్రేమ, వారికి ఇష్టం లేకపోయినా పొందాలనుకోవడం కోరిక, వాళ్ళది ప్రేమ, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నీది కోరిక, అందుకే ఇక్కడ ఉన్నావని చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్నటువంటి కార్తిక్ వెంటనే చిన్నగా స్మైల్ చేస్తూ వెంటనే లోపలికి వెళుతూ అక్కడ ఉన్నటువంటి బొమ్మను తీసుకుని మళ్ళీ బొమ్మతో మాట్లాడుకోవడం మొదలు పెడతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. బ్రిటిష్ వారు ఎందుకు భయపడి భారతీయ ఖైదీలని గుంతలు తవ్వి అందులో దాచిపెడుతున్నారు? హీరో తన తమ్ముణ్ణి కాపాడుకోవడం కోసం ఏం చేశాడు? తన తమ్ముణ్ణి తప్పించే ప్రయత్నంలో ఒక 7 మందిని తప్పించి తనతో తీసుకుని వెళుతూ ఉండగా సముద్రం మధ్యలో హీరోని కలిసిన ఆ వ్యక్తి ఎవరు? అతను కలిసిన తర్వాత హీరో మరియు తన అవ్వ ఎందుకు సముద్రంలోకి దూకేశారు? చివరికి హీరో బ్రతికాడా చనిపోయాడా? అలాగే హీరో తన తమ్ముణ్ణి కాపాడుకున్నాడా లేదా అన్నదే 2024లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి బోట్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.